ओं शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओं श्री महागणाधिपतये नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ మాసంలో కుంభరాశి వారికి నిరుత్సాహత మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే, ఏలినాటి శని ప్రభావం కంటే కూడా స్వకృత్యముగా మనం ఇంతే, మా రాశికి ఇలాగే ఉంటుంది, ఎంత చేసినా లాభం ఉండదు అనేటువంటి ఒక నిరుత్సాహతని ఎక్కువగా మనసులో పెట్టుకుంటున్నారు। దానికి గల కారణాలు ఏమిటి అని గనక మనము ఆత్మాన్వేషణ చేసుకోవాలి। సహజంగా ఒడిదుడుకులు ప్రతి జీవితానికి ఉంటాయి, ప్రతి సందర్భంలో ప్రతి రాశి వాళ్ళకి ఉంటాయి। కుంభరాశి జాతకులు ఈ చిన్నపాటి ఒడిదుడుక్కి ఎక్కడా కూడా వాళ్ళు వికలము చెందకూడదు, స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండాలి। అదే కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది మిగతా గ్రహముల యొక్క అనుగ్రహము చేతను, పూర్వజన్మ సుకృతము చేతను, ఈ జన్మలో చేసినటువంటి దాన ధర్మాల చేతను, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పుణ్యము చేతను వారు సుఖముగా సంతోషముగా ఉంటున్నారు। కొంతమంది మాత్రమే నిరుత్సాహతకి లోనవుతూ ఏది చేసినా మాకు రాదు, ఎప్పుడూ కూడా ఒక నిస్సత్తువ, ఒక రకమైనటువంటి బాధని అందరి దగ్గర వ్యక్తపరుస్తూ తమకి తాముగా ఆ బాధని మరింత ఎక్కువగా స్వీకరిస్తూ ఆ కోపాన్ని సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద, సమాజం మీద, గురువుల మీద, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, దైవం మీద కూడా చూపిస్తున్నారు అని అర్థమవుతుంది। నేను మీ అందరికీ కూడా సూచన చేస్తున్నాను, మంచి రోజులు వస్తాయి। ఇప్పుడు మనము అనవసరంగా ఎక్కువ ఇతరులని ఇబ్బంది పెట్టేటువంటి మాటలని మాట్లాడటం ద్వారా మరింత పాపాన్ని మూటకట్టుకుంటాం। కష్టం వచ్చింది, ఆర్థికముగా ఇబ్బందులు ఉంటాయి, ఉద్యోగములో చిరాకులు ఉంటాయి, కాంట్రాక్టర్లకైతే చేతిదాకా వచ్చి పనులు జారుకుంటూ ఉంటాయి, కుమార్తె విషయంలో తొందరపడుతూ ఉంటారు, కుమారుడి విషయంలో కంగారు పడుతూ ఉంటారు, కుటుంబంలో తమ మాటకి లెక్కలేని స్థితి చేరుకునే సందర్భాలు ఉంటాయి, అప్పులు చేసి బతకాల్సి వస్తుంది, అప్పులు దొరకవు, దొరికిన అప్పులు ఎక్కువ ఇంట్రెస్ట్తో ఉంటాయి, అనవసరంగా లేనిపోని మాటలని చెప్పి ఎదుట వ్యక్తి దగ్గర ధనాన్ని తీసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి। కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఏ సందర్భం వచ్చినా మనోధైర్యాన్ని తగ్గించుకోవద్దు। హనుమాన్ చాలీసాని నిత్యము పఠనము చేయండి, హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు, విశ్వసించండి। ఇంతే సనాతన ధర్మము చెప్పింది, విశ్వాసము, భక్తి మనము ఎంత ప్రదర్శిస్తే అంత నిలదొక్కుంటాం। రాముడు లాంటి వారికే కష్టములు వచ్చినప్పుడు వాటిని అధిగమించే విధానాన్ని వెతికారు తప్ప ఏ నిందా చేయలేదు। అటువంటి కర్మభూమిలో మనం పుట్టాం। విదేశాలలో ఉండవచ్చు, లేకపోతే స్వదేశంలోనే ₹1,00,000 జీతం తీసుకునేవారు ఈరోజు ఖాళీగా ఉండవచ్చు, లేదంటే బాగా 10 మందిని పోషించేటువంటి వారు ఈరోజు అవమానాలుగా ఉండవచ్చు। తప్పులేదు, ఇదంతా కూడా కర్మానుసారమైనటువంటి ఫలితమే తప్ప మరొకటి కాదు। సద్గురువుని ఆశ్రయించండి, గురు సన్నిధిలో జపాదులు కార్యక్రమాలు చేయండి, గురుధ్యానము చేయండి,
గోసేవని చెయ్యండి. ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. సంసార జీవితంలో ఉన్నటువంటి వారు కొన్ని ఇబ్బందులు వారంతటి వారుగా తెచ్చుకోవటమే కాకుండా పక్కవారి ఇబ్బందిని కూడా మీద వేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. చెల్లెల కోసమనో, తమ్ముడి కోసమనో, తల్లిదండ్రుల కోసమనో, సోదరుల కోసమనో, లేకపోతే మిత్రుల కోసమనో అప్పులు చేసేటువంటి సందర్భాలు కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మనము మంచిగానే ఉన్నాం, కానీ ప్రస్తుతము మనము ఏ సహాయము చేసినా అది వ్యతిరేక భావంగా ఉంటుంది. కాబట్టి కొంత మౌనాన్ని వహించండి, కొంత నిస్సత్తువుగా ఉండండి. ఏ విషయములో కూడా తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోవద్దు. కంగారుగా ప్రయాణాలు చేయటము కానీ, పనులు చేయటము కానీ, సహాయములు చేయటము కానీ, మాట ఇవ్వటము కానీ చెయ్యొద్దు. ఏదైనా మాట్లాడే ముందు ఒక్క క్షణము ఆలోచన చెయ్యండి. ఏ పని చేసినా సరే ఒక్క క్షణము ఆలోచన చెయ్యండి. ఏ దాన ధర్మాలు చేసినా సరే ఒక్క క్షణము ఆలోచన చేసి చెయ్యండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారముల్లో కానీ, చిన్న ఉపాధులు చేసుకుని బ్రతికేటువంటి వారందరికీ కూడా అతి శీఘ్రమైనటువంటి సమయంలో మీ అందరూ కూడా అపారమైనటువంటి కరుణని పొందుతారు. ఈ చిన్నపాటి దానికే మనము కృంగిపోకూడదు. దీనికన్నా అనేక కష్టాలని మనం చూసి పైకి వచ్చాం. ఈ సమయంలో ప్రస్తుతము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు స్థితిగతులని మనము చూస్తూ వారందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వారందరూ కూడా ఏదైతే గనక దుర్మార్గపు పనులను చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యంగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, అనవసరంగా వారందరూ బాగుపడుతున్నారు అనేటువంటి ఈర్ష్యని మనసులో పెట్టుకోవద్దు. వారి కర్మానుసారంగా వారికి కష్టాలు వస్తాయి. ఆ రోజున వారు మిమ్మల్ని చూసి బాధపడతారు. కాబట్టి ఎదుట వారి మీద పడి బాధపడటం అనేటువంటిది తగ్గించుకోవటం చాలా మంచిది కుంభరాశి వారికి. అతి ముఖ్యంగా నా స్థితి ఇంతే, నాకు భగవంతుడు ఇంతే చేశాడు అని ఏమీ చేతకాని మనుషుల్లాగా భగవంతుడి మీద నింద వేయకూడదు. మనకి మంచి జీవితాన్ని ఇచ్చారు, చక్కటి అవయవాలను ఇచ్చారు, అపారమైనటువంటి బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధితో, ఈ ఇంద్రియాలతో, ఈ శరీరముతో సత్కర్మలని చేస్తూ ఉండాలి, సద్భావనతో ఉండాలి. భార్య మీద కోపము, పిల్లల మీద కోపము, లేకపోతే ఆడవాళ్ళు, కుంభరాశి జాతకంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తమ యొక్క కోపాన్ని మొత్తము కూడా భర్త మీదో, పిల్లల మీదో, కుటుంబం మీదో, తమ ఆప్తుల మీదో ప్రదర్శించి అందరి దగ్గర కూడా శత్రువులు అయ్యేటువంటి సందర్భాలు ఈ సెప్టెంబర్లో కుంభరాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు పౌర్ణమి తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రమాదములు అప్రాప్తముగా తెలిసి వస్తూ ఉంటాయి, మనకి తెలియదు, సడన్గా వచ్చి పడుతూ ఉంటాయి. ఆ సమయంలో భావోద్రేకాలకి గురి అయిపోయి అనేక పదజాలాలనే వాడతాం. మానవాళి చేసేటువంటి తప్పంతా కూడా ఎక్కడ ఎక్కువగా ఉంటుందయ్యా అంటే నోటితోనే ఉంటుంది. ఈ నోటి నుంచి వచ్చేటువంటి శబ్దము ఎదుట వారిని ఇబ్బంది కలిగిస్తే గనక ఆ శబ్దానికి తగ్గటువంటి పరిణామాన్ని మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవద్దు. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు, కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ పౌర్ణమి తర్వాత, సెప్టెంబర్లో సంభవించేటువంటి పౌర్ణమి తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా హనుమంతుణ్ణి స్మరణ చేస్తూ ఉండాలి. హనుమంతుల వారికి నాగవల్లి దళములతో అంటే తమలపాకులతో అర్చనాది కార్యక్రమాలను చేయించటము, వడమాలని సమర్పణ చేయటము, హనుమంతుడి సన్నిధిలో ధ్యాన ముద్రతో ధ్యానము చేయటము, హనుమాన్ చాలీసాని పఠనము చేయటము, కుదిరితే ఒక మంచి పుస్తకం తీసుకుని 11 సార్లు, 27 సార్లు, 41 సారి, 108 సార్లు హనుమాన్ చాలీసాని రాయండి మీకు వచ్చిన భాషలో.
ఆ హనుమాన్ చాలీసా రాసినటువంటి పుస్తకాన్ని హనుమంతుల వారి సన్నిధిలో సమర్పణ చేయండి. చూడండి ఎంత మార్పు వస్తుందో సెప్టెంబర్లో కుంభరాశి వారికి. ఆర్థికంగా బలపడతారు. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖములు తొలగుతాయి. ఏదైతే మాకు కాంట్రాక్టులు రావట్లేదు, మాకు ఏదీ కలిసి రావట్లేదు, అంతా కూడా నిర్వీర్యమైపోతోంది, ఎక్కడికి వెళ్ళు మేము అవమాన పాలవుతున్నాం అనుకునేటువంటి వారు తప్పనిసరిగా విజయప్రదంగా నడుస్తారు. అనేక గొప్ప సేవలను చేసేటువంటి కుంభరాశి జాతకులు మనోధైర్యము సన్నగిల్లటం వలనే మీకు కష్టాలని తెచ్చుకుంటున్నారు. దయచేసి శని ప్రభావమా, గురు ప్రభావమా, గ్రహముల యొక్క ప్రభావమా అని మీలో మీరు మదన పడకుండా భగవంతుడికి ఎలా దగ్గరవ్వాలో సులభంగా దగ్గరవ్వండి. శుభ్రంగా ఉండండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. మీరు తినేటువంటి ఆహారం ద్వారా మీకు ప్రాణశక్తి మరింత వేగంగా ఎదుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. కుటుంబంలో ధనప్రాప్తి కలుగుతుంది. హనుమంతుల వారిని ఆరాధన చేయండి. హనుమంతుల వారికి ఈ సెప్టెంబర్ మాసంలో పూర్వాభాద్ర నక్షత్రము రోజున అభిషేకాది కార్యక్రమాలు చేయించండి. పెద్దగా దాన ధర్మాలు చేయమని నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే దానము ధర్మము చేయాలంటే మనసుతో చేయాలి. ఎవరో చెబితేనో ఎక్కడో వింటేనో చేయకూడదు. నీకుగా నీకు అనిపించాలి, నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని పరమాత్మకి నేను సమర్పించాలి. అటువంటి సహృదయులు అన్నదానము కూడా చేయవచ్చు. అన్నార్తులకి అన్నదానము చేయండి. గోవుని సంరక్షణ చేయండి. వేదముని అభివృద్ధి చేయండి. సనాతన ధర్మము నిలిచేది దేవాలయం నుంచి, గోవుల నుంచి, వేదాభివృద్ధి నుంచి, ధర్మ మార్గములో నడిచేటువంటి వారిని కాపాడటం నుంచి, ఈ నాలుగిటి నుంచి సనాతన ధర్మము వృద్ధి చెందుతుంది. సకల కార్యాలని కూడా దిగ్విజయముగా పూర్తి చేయాలి అంటే గణపతి అనుగ్రహం ఉండాలి. ఆ గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి శ్రీ శుభంకరి దేవాలయం ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్లో ఉన్నటువంటి మన యొక్క శుభంకరి దేవస్థానంలో సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 6 గంటలకి గణపతి హోమము, 7 గంటలకి గణపతి మూలమూర్తికి అభిషేకము, 8 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా గణపతి చతురావృత తర్పణం జరుగుతుంది. ఇది చాలా విశేషం. చతురావృతి అంటే 444 సార్లు తర్పణం చేయటం. అలాగే ప్రతిరోజు సాయంత్రము గణపతి సహస్రనామార్చనతో స్వామివారికి పూజ ఉంటుంది. ఈ యొక్క 9 రోజులు కూడా స్వామివారికి నూతనముగా తయారు చేయించినటువంటి రజత కవచ అలంకరణ కూడా జరుగుతుంది. అలాగే ఈ విశేషమైనటువంటి యజ్ఞంలో మానవాళి పాల్గొనటం ద్వారా అనేక విఘ్నాలను తొలగించుకుంటారు. స్థిరమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కుటుంబములో ఉన్నటువంటి కలహాలు తొలగుతాయి. ఏదైతే భూ వివాదాలలో చిక్కుకుని ఉన్నామో, కోర్టు వ్యవహారాల యందు చాలా తర్జన భర్జన అవుతూ ఉంటామో అటువంటి వ్యవహారాలన్నీ కూడా సద్దుమణిగి సత్ఫలితాలని శీఘ్రముగా పొందుతాం. ముఖ్యంగా నిందలు, మనము చెయ్యనటువంటి కొన్ని తప్పులకి కొంతమంది చెరసాల పాలవుతూ ఉంటారు. మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళు కొంతమంది నిందలు పడుతూనే ఉంటారు. ఆఫీసులో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యాపారములో కానీ, కుటుంబంలో కానీ ఏ తప్పు చేయకుండా ఏదో ఒక నిందని నిత్యము అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు గణపతి తర్పణ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం. మరీ ముఖ్యముగా అన్యోన్యత పెరగటం. దంపతులకి ఈ రోజుల్లో అన్యోన్యతే లేదు. ఏదో ఒక చిన్న చిన్న కారణాల చేత విడిపోతున్నారు, స్పర్ధ వస్తుంది. దంపతులు ఎప్పుడూ కూడా అన్యోన్యతతో ఉండాలి. అలాగే భక్తి భావనని పెంచుకునేటువంటి ఒక తర్పణం. మనకి ఉన్నటువంటి భక్తి భావం పెరగాలి. ఆ భావం పెరిగి భగవంతుడి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలి. భగవత్ కటాక్షాన్ని సులభంగా పొందటానికి ఈ గణపతి చతురావృత తర్పణం ఎంతగానో ఉపయుక్తమవుతుంది. అటువంటి దివ్యమైనటువంటి క్రతువు మన దేవాలయంలో
ఈ యొక్క సెప్టెంబర్ 7 నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు 8 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతుంది. 9:30 నుంచి 11 గంటల వరకు అధర్వణ శీర్ష పారాయణం, అంటే గణపతి అధర్వణ శీర్షం అని ఉంటుంది వేదమంత్రం, అది యొక్క పారాయణ జరుగుతుంది. సాయంకాలం సహస్రనామార్చన. సంపూర్ణముగా 9 రోజులు మీ గోత్రనామాలతో మీరు పాల్గొవాలి అనుకుంటే 5,116 చెల్లించాలి. లేదు ఒకరోజు మేము ఈ సేవ చేసుకుంటామండి అంటే 5,116 పంపించి స్పష్టంగా మీ గోత్రనామాలని మాకు వాట్సాప్లో పంపించవచ్చు. తక్షణమే మీ కార్యక్రమం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే సాంప్రదాయ వస్త్రాలతో రావాల్సి వస్తుంది. సమయానికి అనుగుణంగా మీరు దేవాలయానికి చేరుకుంటే కార్యక్రమాన్ని ముగించుకుని చక్కగా భోజనాది కార్యక్రమాలు చేసుకుని వెళ్ళొచ్చు. మన దేవాలయంలో నిత్యము అన్నదానం ఉంది కాబట్టి ఈ 10 రోజులలో ఏదో ఒక రోజు అన్నదానానికి సహకరించండి, అభిషేక ద్రవ్యాలకు సహకరించండి, అలంకారానికి సహకరించండి, హోమద్రవ్యాలకు సహకరించండి, లేదు మీకు తోచిన విధంగా గోగ్రాసానికి సహకరించండి, దేవాలయ అభివృద్ధికి సహకరించండి. సనాతన ధర్మము అంటే మన దేవాలయాలని మనం కాపాడుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటమే. ఇదే సనాతన ధర్మం. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.